ఏమండి ఒకసారి గిచ్చండి. ఏమైంది? నిజమే, మన వెంకీ ఇంకే బాబుకి ఏమైంది? వెంకీ అయినా వాడికి తక్కువేం చేశామండి. ఒక్కగానొక్క కొడుకు, ఒక్క మాట చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చాడు. వాడి పెళ్లి మీద నేను ఎన్నో కలలు కన్నాను. సరే, వాడు తప్పే చేశాడు. వాడు ఏ పరిస్థితిలో మనకు తెలియకుండా చేసుకున్నాడో తెలియదు కదా. వాడు ఎలా అయినా చేసుకొనివ్వండి, కానీ వాడి పెళ్లి కోసం నేను ఎన్నో కలలు కన్నాను. బయట వాళ్ళంతా చూస్తున్నారు. మన కొడుకు పరువు మనమే తీసుకోలేం కదా. వాడితో తర్వాత మాట్లాడదాం. ముందు వెళ్ళి వాళ్ళకి హారతి ఇవ్వు. వెళ్ళు ప్లీజ్. ఏంటయ్యా ఇలా చేశావు? నా కొడుకు ఈ చేతులతో నీ సన్నిధిలో పెళ్లి చేద్దామనుకున్నాను, కానీ అలా జరగలేదు. అలా జరగలేదు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నాకొద్దా ఆంటీ. ఎందుకు? ఇది దేవుడు కుంకుమమ్మ, వద్దనకూడదు. అందుకే వద్దంటున్నాను ఆంటీ. అంటే మీరు అనుకున్నదే, నేను క్రిస్టియన్ని. నా పేరు బ్లెస్సీ థామస్. తాగు, పర్వాలేదులే. నువ్వు సిగరెట్ తాగుతావని నాకు తెలుసు. నేను కూడా సిగరెట్ తాగుతాను. కాకపోతే మీకెవరికీ తెలీదు. తాగు తాగు. ఏ విషయమైనా మీ అమ్మతో చెప్పుకునే నువ్వు ఈ విషయం చెప్పకుండా దాచేవెందుకు? అసలేం జరిగింది? స్వామి, అంతా నువ్వే చేసుకోవాలి స్వామి. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫోన్ ఇస్తారా? ఓం నమః శివాయ. జై శ్రీరామ్. ఎవరిదై ఉంటుంది కొత్త నంబర్? హలో హలో, ఏ బ్లెస్సీ, నువ్వానే? ఈ నంబర్ ఎవరిది? పక్కన ఎవరో ఉంటే. ఎక్కడున్నావు? థ్యాంక్ యూ అండి. ఏ బ్లెస్సీ, ఇక్కడేం చేస్తున్నావే? ఏమైంది? మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది వెంకీ. మా నాన్న మన చాటింగ్ చూసి ఏమనలేదు. ఈరోజు ఒక అబ్బాయిని తీసుకొచ్చి వీడినే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అన్నారు. లేదు, నేను వెంకిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పాను. కొట్టారు.
చూడు. లాస్ట్గా అడుగుతున్నా, మీకు నేను కావాలంటే మేము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని అన్నారు, లేదా వాడే కావాలనుకుంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. వాళ్ళు అలా అనేసరికి నాకు నువ్వే కావాలని చెప్పి నీకోసం ఇంట్లో నుంచి వచ్చేసావు వెంకీ. బ్లెస్సీ, మన విషయం ఇంక ఇంట్లో చెప్పలేదే, నువ్వెందుకు ఇలా వచ్చేసావు? అర్థమైపోయిందిలే, మీ బాయ్స్ అందరూ అంతే. ప్రేమించేటప్పుడేమో నీకోసం ఏమైనా చేస్తానంటారు, మీకోసం అన్నీ వదిలేసి వచ్చేటప్పుడేమో ట్రై చేస్తానంటారు. నా సావు నేను చస్తాలే, నువ్వు వెళ్ళి మీ అమ్మ దగ్గర మాటలు పడకుండా ఉండు. వెళ్ళు, నా సావేదో నన్ను చస్తాలే. తప్పు చేశాను, అనవసరంగా లవ్ చేసి తప్పు చేశాను. బ్లెస్సీ, అది నాన్న జరిగింది. అయిందేదో అయింది, నువ్వు వెళ్ళి పడుకో. నాన్న, అమ్మా. మీ అమ్మ కోపం తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. అయినా తను నీతో మాట్లాడకుండా ఎంతసేపు ఉండగలదు చెప్పు? నువ్వు ఈ ఆలోచనలు ఏం పెట్టుకోకుండా వెళ్ళి ప్రశాంతంగా పడుకో. వెళ్ళు. సరే నాన్న, గుడ్ నైట్. ఉమ్. ఏ రాజా, ఏ రాజాది రాజాది రాజా, ఏ కూజా, ఏ కూజా, చెయ్యాలి నీతోని పూజ. పూజ. బ్లెస్సీ, మనకు పెళ్ళైపోయింది, మన ఇంటికి మనం వచ్చేసాము, మన గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. మనం ఇప్పుడు ఏమైనా చేసుకోవచ్చు. అంటే భుజం మీద చేసుకోవచ్చు, ఇలా దగ్గరకు తీసుకోవచ్చు. వద్దు వెంకీ, మనకు పెళ్ళైతే ఏంది, కానీ మన ఇంట్లో వాళ్ళు మనని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు యాక్సెప్ట్ చేశాకే ఏదైనా, ముద్దైనా ఏదైనా. అప్పటి వరకు నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటా. అలా కాదు బ్లెస్సీ. వెళ్ళు. రాజా, రాజాది రాజాది రాజా, పూజ చేయాలి కుర్రకారు పూజ. ఎన్ని కలలు కన్నాను, ఎన్ని వీడియోస్ చూసానే, ఈ రోజు కోసం ఎన్ని రాత్రులు వెయిట్ చేశాను నీకేం తెలిసే? వేడి వేడి నిప్పుల పైన నీళ్లు చల్లేవు కదే. యాభై ఏళ్ల వ్యక్తిని ప్రేమించిన 20 ఏళ్ల యువతి. మనకంత అదృష్టం ఎక్కడదిలే. ఈ మనిషికి ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయా? ఏంట్రా, మా నాడు మ్యాటర్ తెలిసిందా? అది చెప్పడానికి వచ్చాం అంకుల్. వెంకీ, వెంకీ రా, మధు వచ్చాడు, రా రా. ఓ నాన్న, అబ్బా నైట్ అంతా ఒకటే నొప్పులు. రే, నువ్వెప్పుడు వచ్చావురా ఊకా? రే, ఏమైందిరా? ఏంట్రా దెబ్బలు? నువ్వు చేసిన ఘనకార్యం వల్లే. నేనేం చేశాను రా? ఏం చేసావా? ఏం చూపిస్తాడు బాబు చూడు. మమ్మీ డాడీ నన్ను ఇక్కడికి ఎవ్వరూ బలవంతంగా తీసుకురాలేదు. మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మా కోసం వెతక్కండి, వెతికినా మేము దొరకం. ఈ విషయంలో మదన్న తప్పేం లేదు. మదన్న ఒంటి మీద చేపడినా ఊరుకునే లేదు.
ఈ వీడియోలో మేమేం చేయలేదని కదరా చెప్పింది. అలా చెప్పడం వల్లేరా ప్రాబ్లం. ఆ, నేను ఫ్రెష్ చేస్తా మామ. వెళ్ళిపోవాలి. మదన్నయ్య నువ్వా ఎప్పుడొచ్చావు? ఈ ఏదో ముందే తెలుసమ్మా నీకు? తెలవకపోవడం ఏంటి మామయ్య? నేను వెంకి ఇంత హ్యాపీగా ఉన్నామంటే కారణం ఈయనే. ఇంకా వీళ్ళు కూడా చెప్పేసావా? అన్నయ్య మీకోసం జ్యూస్ తీసుకొస్తాను, తాగాలి, ఓకేనా? ఇవిడేంటి ఇలా చూస్తుంది? రారా రారా అన్నానా? లేదంటే నేనే వస్తాను. వదిలేత నాకేం సంబంధం లేదు. రారా. లే రారా రా. పద. మళ్ళీ ఏమైందిరా? ముక్కుపై ఎర్రగైంది. రేయ్, నన్ను చూస్తే ఎవరికైనా కొట్టబుద్ధి అవుతుందారా? అమ్మాయి తరపున వాళ్ళైనా నా పర్సనాలిటీ చూసి ఆచితూచి కొట్టారా? కానీ మీ అమ్మ వామ్మో ఎప్పుడో పగ ఉన్నట్టు గుద్దుడే గుద్దుడురా. అమ్మోడి తల్లికి పూనకం వచ్చినట్టు గుద్దిందిరా. అబ్బా. ఏం కాదులే మామ, నువ్వు నీ హాస్పిటల్ అబ్బో. చూపించుకో, నేను బిల్ కడతా. ఏమండి నిన్న వెజిటబుల్స్ తెచ్చాం కదా, ఎక్కడ పెట్టారు? ఫ్రిడ్జ్ లో ఎగ్స్ పెట్టాను, తీసుకురండి. నాకు ఎవరు అవసరమూ లేదు, అక్కడ పెట్టు. అవునాంటీ, ఈ చైన్ ఎక్కడ చేయించారు? చాలా బాగుంది. మాది రాజుల వంశం కదా, మా అమ్మమ్మ గారు తాతయ్య గారి నుండి వచ్చింది. కానీ ఆ చైన్ వల్ల మీకు అందం రాలేదా ఆంటీ? మీ వల్లే చైన్ కందం వచ్చింది. అయినా ఆంటీ కాదు, అత్తయ్య అని పిలవాలి. ఓకే అత్తయ్య. రే, ఏంటిది ఓ- నువ్వు చేసుకున్న అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, వెరీ టాలెంటెడ్ పర్సన్. మా బ్లెస్ మా నాన్నగారు కూడా నచ్చింది. మీ అమ్మ నాతో మాట్లాడింది. నేను ఆంటీ అని పిలిస్తే అత్త అని పిలువమంది. అవునా? సూపరే, నువ్వు లక్కీయే. నేనే మీ అమ్మ మూడ్ ఇప్పుడు కొంచెం బాగుంది. వెళ్ళి మాట్లాడు, క్షమించేస్తుందేమో. వెళ్ళి అవునా? వెళ్ళి వెళ్ళు. ఇప్పుడే వెళ్తా అయితే. సూపర్ అమ్మా. అమ్మా అమ్మా అమ్మాయి చూడే, ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా నాతో మాట్లాడకుండా ఉన్నావా అమ్మా? సరే, నేను తప్పు చేస్తే కొట్టు తిట్టు, కానీ నాతో మాట్లాడకుండా అయితే ఉండకమ్మా. ప్లీజ్ అమ్మా, నాతో రే, మాట్లాడమ్మా ప్లీజ్. ఏంట్రా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఇలా చేశావో నేను అర్థం చేసుకోగలనురా, కానీ అమ్మకి చెప్పకుండా ఏ పని చేయకురా. సరే అమ్మా, మా అమ్మ మంచిది. చిన్నప్పుడే ఫోటో లేదా? చిన్నప్పుడు అని దిగలేదు సార్. ఓకే, లెట్స్ గో టు ద ఇంటర్వ్యూ. మ్మ్. సో వెంకీ, సార్, మీరు జావాలో ఎంత ఎక్స్పెక్ట్? జావానే కదా సార్? ఎస్. సార్, రాగి జావా రోజుకు 2 సార్లు తాగాలి సార్. ఆ? అది తాగినప్పుడు కడుపులో చల్లగా ఉంటుంది సార్, కానీ చేయడమే రాదు సార్. వెంకీ, సరే, నెక్స్ట్ క్వశ్చన్. కెన్ యూ డిఫైన్ అరే? షూర్ సార్. అరే ఈజ్ యూజ్డ్ ఫర్ డైలీ కమ్యూనికేషన్ సార్. నాకు అర్థం కాలేదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వు. సింపుల్ సార్. అంటే దూరంగా ఉన్న మనిషిని పిలవడానికి మనం అరే అన్నదాన్ని యూజ్ చేస్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్, అరే కామేష్, అరే సురేష్, ఒరే మాధవ్ నీ బర్రె పోతుందిరా. సార్ సార్, మిమ్మల్ని కాదు సార్, ఎగ్జాంపుల్ సార్, ఎగ్జాంపుల్. ఓకే, పైథాన్ గురించి ఏం తెలుసు? ఇట్స్ వెరీ లాంగ్ స్నేక్ సార్. ఎస్ సార్, లాంగ్ స్నేక్ సార్. స్నేక్ సార్. చిన్నప్పుడు మా లేగతుడును కాటేసింది సార్. అప్పటి నుంచి హేట్ పైతాన్ సార్, హేట్ పైతాన్ సార్.
రేయ్ నువ్వు నిల్చో. సార్. నిల్చోరా, నువ్వు నిల్చో. సార్ కొడతాడా? కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సార్. నీకు జాబ్ ఇస్తున్నా. నువ్వు చెప్పిన ఒక్క ఆన్సర్ కూడా కరెక్ట్ కాదు. ఆ, అయినా నీకు జాబ్ ఎందుకు ఇస్తున్నా ఆలోచిస్తున్నావు కదా. అవును సార్. మా ఎందుకు? ఆఫీస్లో అందరికీ వర్క్ వచ్చు. ఏమి వర్క్ రా, నీతో కూడా వర్క్ చేయించగలని నిరూపించుకోవడం కోసమే నీకు జాబ్ ఇస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఎలాగైతే ఏంటి, జాబ్ అయితే వచ్చిందిగా. థ్యాంక్ యూ నువ్వు సార్. రేపు పొద్దున్న నుంచి వచ్చాయి. ఓకే సార్. ఓకే, ఓకే కంగ్రాట్స్ సార్. వెంకీ. మీకు గంటకు నమస్కారం సార్. నమస్తే సార్. ఆ శారీలో లక్షణంగా ఉంది కదా. తగులుతుందా? తోలు తీస్తా. సరిగా చెప్పు. సరే సరే చెప్పు. అమ్మా నాన్న బ్లెస్, నాకు జాబ్ వచ్చింది. ఇదంతా ఏడుకుంట్లు పడి దయా. అంతా వేసే దీవెనలు. కష్టపడి జాబ్ తెచ్చుకున్నా, నాదేం లేదా. ఇదంతా మన కోడలు బ్లెస్సి వచ్చిన వేళ విశేషం కదా. నాకేం తెలీదు. ఇక్కడే ఉండు, 5 5 నిమిషాల్లో వస్తా. నిమిషాల్లో వస్తారా? ఏంటన్నా ఇద్దరు 5 నిమిషాలు పోయిళ్ళు? వీళ్ళేదో చేసేలా ఉన్నారు. ఇక్కడి నుంచి మెల్లగా జారుకోవాలి. అన్నా వెంకీ చర్చ్కి గుడికి వెళ్దాం. వెళ్దాం రా. చర్చ్కి వెంకీ. వెంకీ చర్చ్కి. గుడికి చర్చ్కి వెంకీ. గుడికి. ఏంట్రా ముగుండి పట్టుకొని వెంకీ వెంకీ అని పిలుస్తుంది అది. ఏమండి అని పిలవచ్చుగా. అమ్మా ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వేం అడుగుతున్నావే? అయినా నాకెందుకులే, గుడికి వెళ్దాం పద. వెంకీ చర్చ్కి వెళ్దాం. గుడికి చర్చ్కి. గుడికి చర్చ్కి. గుడికి వెళ్దాం. చర్చ్కి. గుడికి వెళ్దాం. చర్చ్కి. గుడికి చర్చ్కి. గుడికి చర్చ్కి. ఏ, ఆపండి.